హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో మార్కెట్ వెబ్ సిరీస్ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 40 to 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు భయ్య, ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడాలి. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఇది సౌత్ ఆఫ్రికా బ్యాక్ డ్రాప్ లో జరిగే స్టోరీ. మెయిన్ లీడ్ అయిన బబల్వా అనే ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ అయితే ఒక క్యాష్ ఇన్ ట్రాన్సిస్ట్ గార్డ్ కింద అయితే పని చేస్తుంటుంది. తన డాక్టర్ కి ఒక ఇల్నెస్ రావడం వల్ల సర్జరీకి అయితే చాలా అమౌంట్ అవసరం అవుతుంది అనమాట. ఆ అమౌంట్ కోసం తను ఒక హైస్ట్ అయితే ప్లాన్ చేస్తుంది. తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ సిరీస్ లో చూస్తారు భయ్య. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి అండ్ చివరి వరకు చూడండి. రివ్యూ కనుక నచ్చితే ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, ఒకసారి వెళ్ళి ఫాలో కొడండి భయ్య. ఇక ఈ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే అంతేం లేదు భయ్య. ఎందుకంటే మంచి హైస్ట్ సిరీస్ చాలానే చూసేసాం, సో అందుకే నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయంటే స్ట్రాంగ్ ఎమోషనల్ ఆర్క్ అయితే ఉంటుంది. మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది, చాలా చోట్ల హార్ట్ టచింగ్ గా ఉంటుంది అనమాట. ఇంకా బబల్వా మెయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఎమోషనల్లీ రియలిస్టిక్ గా ప్రెజెంట్ చేస్తారు. కొంచెం రిలేటబుల్ గా కనెక్ట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇంకా హైస్ట్ ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ అండ్ ఆ టెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ రెగ్యులర్ హైస్ట్ సిరీస్ లాగా ప్రెజెంట్ చేశారు. ఓకేష్కి వెళ్ళిపోతే అవైతే సినిమాటోగ్రఫీ, విజువల్స్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ కూడా బాగానే అనిపించాయి. ఎందుకంటే మొత్తం అథెంటిక్ సౌత్ ఆఫ్రికన్ వైబ్స్ అయితే క్రియేట్ చేస్తుంది అనమాట. సో అది కొంచెం మీకు ఫ్రెష్ గా అనిపించవచ్చు. క్లైమాక్స్ కొంచెం బాగుంటది భయ్య, క్లైమాక్స్ బాగానే అనిపించింది నాకైతే. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సిరీస్ అంతా కూడా ప్రిడిక్టబుల్ గానే ఉంటుంది, ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ 5 స్టార్ మూవీస్ అంటే సిరీస్ చాలానే చూసేసాం, సో అందువల్ల ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. అండ్ ఒక రిలీజియస్ సప్లోట్ అయితే ఉంటుంది భయ్య, అది మీకు బోర్ అనిపించవచ్చు. చాలా వరకు కూడా అంత కనెక్ట్ అవ్వదు ఎవరికి కూడా. రిలీజియస్ సప్లోట్ అయినా తీసేస్తే బాగుండు. అండ్ వీళ్ళ సెటప్ కి కూడా ఎక్కువ టైం తీసుకుంటారు భయ్య. ఉన్నవే 6 ఎపిసోడ్స్, అందులో ఫస్ట్ 2 ఎపిసోడ్స్ మీకు సెటప్ కి, ఆ డ్రామాకి ఇదంతా కూడా స్లోగా ఉంటుంది అనమాట. అందువల్ల అంతగా వర్కౌట్ అవ్వదు, దానివల్ల చాలా బోర్ కొట్టుద్ది. తర్వాత 4 ఎపిసోడ్స్ అయితే యావరేజ్ గా అలా వెళ్తూనే ఉంటాయి. అంత సర్ప్రైజెస్ కానీ, అంత సూపర్ యాక్షన్ సీన్స్ కానీ ఇలాంటివి అయితే ఏముండవు భయ్య. చాలా స్లో అండ్ స్టడీగా ఫ్లాట్ స్క్రీన్ ప్లే అయితే వెళ్ళిపోద్ది. అందుకే అంతగా వర్కౌట్ అవ్వలేదు, బిలో యావరేజ్ అంటున్నా. మీరు చూద్దాం అనుకుంటే చూడండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. ఫ్యామిలీ వాచబుల్ అంటే సెక్స్ అండ్ న్యూడిటీ అయితే లేదు, కానీ వైలెన్స్ పరంగా ఎక్కువగా ఉంటుంది. మరి అవి పర్లేదు అనుకుంటే చూడండి, లేదంటే అవాయిడ్ చేసేచ్చు. హైస్ట్ అన్నాం కదా అని చెప్పేసి ఏదో హైస్ట్ స్టోరీ, యాక్షన్ బ్లాక్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎక్కువ మదర్ అండ్ డాటర్ సెంటిమెంట్, దాని వెనక జరిగి హైస్ట్ సీనే ఉంటుంది. అంతకు మించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయడానికి ఏం లేదు ఇందులో. ఎక్కడ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ అండ్ సజెషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.